అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మొహర్రం నెల. ఇది షహరుల్లాహిల్ మొహర్రం. అల్లాహ్ యొక్క నెలగా ప్రస్తావించటం జరుగుతుంది. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనిని తన వైపుగా పిలుచుకున్నాడు. అల్లాహ్ యొక్క మొహర్రం నెల నిషేధిత నెల. ఈ నెలలో అరబ్బులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త కాకముందు నుండి ఎంతో జాగ్రత్తగా, చక్కగా, పద్ధతిగా ఉండేవారు. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అయిన తర్వాత ఈ నెలకు ప్రాధాన్యతనిచ్చారు. ఎలాగా అంటే, ఈ నెలలో 10వ తారీఖున ఉపవాసం పాటించండి. ఫిరౌన్ నడి సముద్రంలో మునిగి చనిపోయాడు. మూసా అలైహిస్సలాం గారు అతని నుంచి రక్షించబడ్డారు. దానికి కృతజ్ఞతగా మూసా అలైహిస్సలాం గారు ఉపవాసం పాటించారు. ఇది ఆనవాయితీగా ఈ ఉపవాసాన్ని యూదులు పాటిస్తుండగా చూసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, "ఇక నుండి మేము కూడా ఉపవాసం ఉంటాము. యూదులకు మాకు తేడా ఉండాలి కాబట్టి మేము ఒకరోజు అదనంగా ఉపవాసం ఉంటాము" అని మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మొహర్రం 10వ తారీఖు అనంగానే కేవలం ఉపవాసం రోజు మాత్రమే గుర్తు రావాలి. కానీ మన ముస్లిం సమాజంలో మొహర్రం నెలలో ఎన్నో రకాల పండగలున్నాయి, ఎన్నో రకాల పద్ధతులున్నాయి, ఎన్నో రకాల సాంప్రదాయాలున్నాయి. వీటికి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎలాంటి సంబంధము లేనే లేదు. ఎందుకు? మహాప్రవక్త గారు చెప్పినటువంటిదే ధర్మం అవుతుంది. ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం అయినప్పుడు, ఈ ఇస్లాం ధర్మము ప్రవక్త గారి బోధనల ప్రకారంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆజ్ఞాపిస్తున్నాడు. "వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనా ఫలన్ యుక్బల మిన్హు." ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా ధర్మంగా భావిస్తారో అది రద్దు చేయటం జరుగుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ స్వల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, "మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్." ఎవరైతే మా మాటలు, మా బోధనలు, మా పద్ధతులు, మా సిద్ధాంతాల్లో లేని పనులు చేస్తారో వాటిని మేము రద్దు చేసేస్తాము అని తెలియచేశారు. మరి ఒక ముస్లింగా ముహర్రం నెలలో చేయవలసినటువంటి ఏమిటి అంటే, 10వ తారీఖున మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే ఉపవాసం పాటించటము, లేదా ఇంకేమీ లేదు. ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు. పీర్ల పండగ, నిప్పుల మీద నడవటాలు, మొహర్రం ఉరుసులు, జాతరలు ఇవన్నీ కూడా షిరుకు పనులు. మన్ రద్దహు తియరతున్ హాజతిహి ఫఖద్ అష్రక. ఎవరినైతే ఒక మూఢనమ్మకము వాళ్ళ పని నుండి వాళ్ళని ఆపుతుందో వాళ్ళు కూడా షిర్క్‌కి పాల్పడ్డారు అని ప్రవక్త గారన్నారు. మరి మన సమాజంలో ముస్లింలు ఇది మొహర్రం నెల. ఈ నెలలో 10 రోజుల దాకా మేము ఎలాంటి వంటకాలు చేసుకోకూడదు. మేము ఎలాంటి హంగు ఆర్భాటాలు చేయకూడదు. మేము మాంసం తినకూడదు అన్న ఆలోచనలు కలిగి ఉన్నారు. పైగా మొహర్రం నెల 10వ తారీఖునే పండగలాగా జరుపుకుంటున్నారు. హల్వాలు వండుకుంటున్నారు. ఏ రోజైతే ఉపవాసం ఉండండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారో, ఆ రోజే మా ముస్లింలు ఉపవాసం బదులుగా బాగా తిని దీన్నే పండగ, ఇది ఇస్లాంలో భాగమని భావిస్తున్నారు. ఇది 100% రద్దు చేయబడే ఆచరణ. ఇటువంటి పనుల నుండి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారి ఆమోదం ఉన్నటువంటి ధర్మంలో, ఆ ధర్మం యొక్క పద్ధతులు ఖురాన్ మరియు హదీసులో నుండి రావాలే తప్పించి, మా ఇష్టం వచ్చినట్లు కాదు. ఈ నెల తర్వాత ఇంకొక నెల్లూరు రొట్టెల పండగ రావచ్చు. ఇంకో ప్రాంతంలో బారా షహీద్ దర్గాలు ఉరుసు రావచ్చు. అజ్మీర్ దర్గాలు రావచ్చు. ఇవన్నీ 100% షిర్క్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, "మన్ అల్లక తమీమతన్ ఫఖద్ అష్రక." ఎవరైతే ఒక తావీజును వేలాడదీశారో వారు షిర్క్‌కి పాల్పడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, "లఅనల్లాహుల్ యహూద వన్ నసారా ఇత్తఖదు ఖుబూర అంబియాఇహిం మసాజిద్." అల్లాహ్ యూదులు మరియు నస్రేతులను శపించాడు. వాళ్ళు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు అని తెలియచేశారు. అటువంటిది హసన్, హుసేన్ రజియల్లాహు తఆలా గార్ల పేరు మీద ఎన్నో రకాల దర్గాలు, ఎన్నో రకాల పీర్లు, ఎన్నో రకాల పంజాలు, ఇత్తడి, వెండి ఇటువంటి పంజాలు పెట్టి ఇది ఇస్లాం అని చూపించటం జరుగుతుంది. ఇది 100% షిరుకు. ప్రవక్త గారి పేర్లను, ప్రవక్త గారి మనవళ్ళ పేర్లను ఆసన్న, ఊసన్నగా మార్చేశారు. ఇది 100% షిరుకు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారి ఆమోదం లేకుండా మనం ఏమి చేసినా కూడా నరకం వైపుకు వెళ్తున్నాము. కుల్లు ముహ్దసతిన్ బిద్అ. ప్రతి కొత్త పని, ధర్మం పేరు చెప్పి చేసే ప్రతి కొత్త పని బిదాత్ కార్యంగా పరిగణించటం జరుగుతుంది. వకుల్లు బిదాతిన్ ज़లాల. ప్రతి బిదాత్ పని అంధకారం వైపుకి లాక్కెళ్తుంది. వకుల్లు ज़లాలతిన్ ఫిన్నార్. ప్రతి అంధకారము శాశ్వత నరకవాసము అని మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ స్వల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేశారు.